సో హూ ఈజ్ మంత్రాల మల్లేష్? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. 12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ. అల్లరి నరేష్ గారు పాపం హిట్ కోసం, కంబ్యాక్ కోసం చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని డీసెంట్ అటెంప్ట్లు పడ్డాయి, కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోయినాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ఆయన కంబ్యాక్ కోసం, హిట్ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటా. ఎందుకంటే 12 రైల్వే కాలనీ అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు నాకు. అఫ్ కోర్స్ ఈ 12 రైల్వే కాలనీలో పొటెన్షియల్ ఉండే, కథ లెవెల్లో, మిస్టరీ లెవెల్లో కొంచెం స్కోప్ ఉండే, కానీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లోనే సినిమా చాలా ల్యాక్ అవుతుంది. అనవసరమైన తెలంగాణ యాక్సెంట్, గజిబిజిగా వెళ్ళే స్క్రీన్ ప్లే, ఇన్కన్సిస్టెంట్ యాక్టింగ్, ఇన్కన్సిస్టెంట్ ట్రీట్మెంట్, ఆ ఉన్న పొటెన్షియల్ ని ఫుల్ఫిల్ చేయకుండా ఆపేస్తాయి. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. మీకు తెలుసు ఇది నా ఫేవరెట్ జానరా అని, మిస్టరీ థ్రిల్లర్. కానీ సినిమా ఫర్ ద మోస్ట్ పార్ట్ మిస్టరీ థ్రిల్లర్ యాంగిల్ లో వెళ్ళదు. ఫస్ట్ హాఫ్ మెజారిటీ అంతా ఒక లవ్ స్టోరీ లాగానే ఉంటది. అల్లరి నరేష్ గారు ఈ ఏజ్ లో ఏదో టీనేజ్ లవ్ స్టోరీ లాగా కొంచెం అంత కన్విన్సింగ్ లేదు అది. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా పెద్ద గొప్పగా ఉండదు. ఒక స్పార్క్ గానీ మూమెంట్స్ గానీ ఏం పడవు. సో చాలా బ్లాండ్ గా వెళ్తా ఉంటది. కొన్ని ఫోర్స్డ్ సెంటిమెంటల్ సీన్లు పెట్టడం జరిగింది సినిమాలో. సో ఇది పేరుకి మిస్టరీ థ్రిల్లర్ అయినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ లానే ఉంటది. అండ్ ఒక బోరింగ్ లవ్ స్టోరీనే. ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం ఓకే బానే ఉంటది, బట్ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ని సెకండ్ హాఫ్ క్యాపిటలైజ్ చేసుకోలేకపోతుంది. సో అటు ఇటు పోతా ఉంటది, ఏదేదో అవుతా ఉంటది సినిమాలో. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక పాయింట్ తర్వాత సిల్లీ అయిపోతుంది, డౌన్ రేట్ సిల్లీ అయిపోతుంది. అండ్ ఇంకా టెక్నికల్లీ మాట్లాడాలన్నా సినిమా ఓకే, పెట్టాల్సిన కాడికి ఖర్చు పెట్టిర్రు, సినిమాటోగ్రఫీ అవంతా ఉండే కాడికి ఉంటాయి. యాక్టింగ్ అయితే పెద్దగా ఎవరు అంత గొప్పగా చేయలేదు. మ్యూజిక్ వచ్చేసి బీమ్స్, ఒకటి రెండు పాటలు బానే ఉన్నాయి. సో ఓవరాల్ 12 రైల్వే కాలనీ నాకు అంత ఎక్కలేదు, నచ్చలేదు. మరి మీరు చూసి చెప్పండి మీకు నచ్చుతుందో లేదో. అండ్ ఫస్ట్ లో రేజ్ చేసిన ప్రశ్న హూ ఈజ్ మంత్రాల మల్లేష్ అంటే, మంత్రాల మల్లేష్ ఈజ్ టొమాటో బాబ్జీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.